నిన్న దాడి ఘటన తర్వాత రహస్య ప్రాంతానికి తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తరలించారు. పెద్దారెడ్డి ఇంటికి తాళాలు వేశారు. కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు రహస్య ప్రాంతానికి తరలించినట్లు సమాచారం. కేతిరెడ్డి ఇంటి ముందు భారీగా పోగైన రాళ్లు కట్టెలను ట్రాక్టర్లతో మున్సిపాలిటీ సిబ్బంది తరలిస్తున్నారు. నిన్న దాడి ఘటన తర్వాత రహస్య ప్రాంతానికి తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తరలించారు. పెద్దారెడ్డి ఇంటికి తాళాలు వేశారు. కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు రహస్య ప్రాంతానికి తరలించినట్లు సమాచారం. కేతిరెడ్డి ఇంటి ముందు భారీగా పోగైన రాళ్లు కట్టెలను ట్రాక్టర్లతో మున్సిపాలిటీ సిబ్బంది తరలిస్తున్నారు. ఓవరాల్ ఇష్యూకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, చెప్పండి. అయితే వైసీపీకి చెందిన నేతను అయితే రహస్య ప్రాంతానికి తరలించినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? తాడిపత్రిలోని ప్రస్తుతం మనం కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వద్ద ఉన్నాం. ప్రస్తుతం కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వద్ద నిర్మానుష్యంగా కనిపిస్తుంది. ఏ ఒక్క కార్యకర్త గానీ ఎవరూ కూడా లేకపోవడంతో నిర్మానుష్యంగా ఉంది. కేతిరెడ్డి పెద్దారెడ్డిని కూడా రహస్య ప్రదేశానికి తరలించాలని తెలుస్తోంది. ఎక్కడున్నాడో కూడా కనీసం ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ కావడంతో ఎక్కడున్నాడో కూడా అనుచరులకు కార్యకర్తలు తెలియకుండా ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం మనం దాడికి సజీవ సాక్ష్యంగా ఇచ్చిన కార్ల వద్ద ఉన్నాం. చూస్తున్న ప్రస్తుతం ఏవైతే కార్లు పూర్తిగా ధ్వంసమైన కార్లు ఉన్నాయో వాటి వద్దే ఉన్నాం మనం. ఈ తాడిపత్రిలో నిన్న జరిగిన గొడవలో కేతిరెడ్డి పెద్ద సంబంధించిన వాహనాన్ని కూడా పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. అన్ని ఏవైతే అద్దాలు పూర్తిగా కార్లన్నీ కూడా అన్ని చోట్ల కూడా భారీగా ధ్వంసం అయ్యాయి. కారులో కూర్చున్న మనుషులు కూడా కొంతమంది డ్రైవర్ గాయట తెలుస్తుంది. అసలు చూస్తూ ఉన్నాం. అయితే లోపల గాజు పెంకులు కారు సంబంధించిన అన్ని వస్తువులన్నీ కూడా చిందరబందగా పడి ఉన్నాయి. పార్టీకి సంబంధించిన ఫ్లాగ్స్ అన్ని కూడా రక్తంతో తడిసి ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. చూస్తూ ఉన్నాం. దాదాపు ఫ్రంట్ సైడ్ చూస్తే మాత్రం మరింత బీతావాహనంగా ఉంది పరిస్థితి. కారు మొత్తం నుజ్జు అయిపోయిన పరిస్థితి. కారుకి అయితే బ్యాలెట్ మీద టెంటులు రాళ్లు చూస్తున్నాం మనం సజీవ సాక్ష్యంగా నిలిచాయి. ఇలాంటి రాళ్లతో భారీ ఎత్తున దాడి చేయడంతో కారు అన్ని కూడా పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి చూస్తూ ఉన్నాం. భారీ రాళ్ళన్నీ కూడా ఇక్కడ కారు దగ్గరే పడి ఉన్నాయి. అయితే బ్యాలెట్ అరవింద్ సమిత్ర చూసిన విధంగా అయితే కారు అన్ని కూడా పూర్తిగా బ్యాలెట్ కి బొక్కబడిన పరిస్థితి అయితే చూస్తూ ఉన్నాం. భారీ ధ్వంసానికి ప్రత్యక్ష సజీవ సాక్ష్యాలుగా కారులు నిలిచాయి. ప్రస్తుతం అయితే కేతిరెడ్డి ఇంటి దగ్గర ఎవరు కూడా లేని పరిస్థితి. ప్రస్తుతం కేతిరెడ్డి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కారు ఈ కారును కూడా పూర్తిగా ధ్వంసం చేసే పరిస్థితి చూస్తూ ఉన్నాం. కాసేపు ఉంటే కేతిరెడ్డి పెద్దారెడ్డికి కూడా కొట్టే వాళ్ళే అంటూ కూడా బయట సమాచారంతో మనకు తప్పించుకొని ఆయన తుడిలో తప్పించుకొని రహస్య ప్రదేశానికి కూడా ఆయన తరలించారు. ప్రస్తుతం చూస్తున్న కార్లు ఇంటి దగ్గర ఉన్నాయి. ఎవరు కూడా దరిదాపుల్లో మనుషులు ఎవరు కూడా లేరు. నిర్మానుష్యంగా బీతవాగా ఉంది పరిస్థితి. దాదాపు వేల సంఖ్యలో రాళ్ళని కూడా పోగేసుకున్నారు. ట్రాక్టర్లతో రాళ్ళు తరలిస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఎన్ని రాళ్ళు పోగేసుకున్నారు. ఇరు వర్గాలు కూడా ఇటు జేసీ వర్గం అని పెద్దారెడ్డి వర్గం ఇరు వర్గాలు కూడా విపరీతమైన రాళ్లు పోగేసుకొని ట్రాక్టర్లతో మున్సిపాలిటీ అధికారులు తరలిస్తున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా పరిస్థితి ఉందనేది. దాడి ఘటనల్లో దాదాపుగా వేలాది మంది కార్యకర్తలు ఇంటి దగ్గర రావడంతో వాళ్ళ చెప్పులన్నీ కూడా ఇక్కడే పడి ఉన్నాయి. వాళ్ళ ఇంటి దగ్గర ప్రస్తుతం చూస్తూ నిర్మానుష్యంగా ఏ ఒక్కరు కూడా లేని పరిస్థితి. తాళాలన్నీ వేసి ఉన్నారు. గేట్లకు కూడా కేవలం పని మనుషులు మాత్రమే ఒకరైతే పని మనుషులు మాత్రమే ఉన్నట్టు తెలుస్తోంది. అన్ని చోట్ల కూడా దాదాపు ఇదే పరిస్థితి ఉంది. మొబైల్ ఫోన్ అన్ని కూడా పగిలి ఇక్కడే పడిపోయిన పరిస్థితి దాదాపు చూస్తున్నాం. చెప్పులు రాళ్ళు చెప్పులు అన్ని కూడా ఇక్కడే అన్ని ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. సజీవ సాక్ష్యానికి ప్రత్యక్ష ఉదాహరణ మన మొబైల్ ఫోన్ ఇక్కడే దాడి ఘటనలో పూర్తిగా మొబైల్ ఫోన్ ఎలా పడేది ఎంత వేగంగా వచ్చి రాళ్ళు ఢీకొంటే ఎలా పడుతుందో చూడొచ్చు మనం. మొత్తం మొబైల్ ఫోన్ ఎందుకు పనికి రాకుండా కూడా మారిన పరిస్థితి. వారి చెప్పులు కూడా చూడొచ్చు మనము. దాదాపు 10 సంఖ్యలో చెప్పులన్నీ కూడా ఇక్కడే అంటే మున్సిపాలిటీ అధికారులు ఊడ్చి తీసుకెళ్ళినా కూడా ఇంకా మిగిలి ఉన్న చెప్పులన్నీ చెప్పొచ్చని చూసిన కట్టెలన్నీ కూడా ఏవైతే కట్టెలు ఉన్నాయి ఇవన్నీ కూడా అవన్నీ దాడికి సంబంధించిన సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి. టపాసులు అన్ని కూడా ఇక్కడే ఉన్నట్టు చూస్తున్న స్పష్టంగా ప్రియ. ప్రస్తుతం అయితే ఎమ్మెల్యే ఇంటి వద్ద కొంచెం నిర్మాణ వాతావరణం కనిపిస్తుంది ప్రియ. ప్రసూన. థ్యాంక్ యూ యోగానంద్.